నమ శివాయ నమ. ఓం దుర్గాదేవాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. జై కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మే నెల. ఈ మే నెలలో రాశి ఫలితాలు 12 రాశులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది, మరి వాళ్ళ జాతక ప్రభావం ఎలా నడుస్తుంది, మరి ఈ నెల నుంచి వాళ్ళకి ఎప్పటి నుంచి ఎప్పుడు దిశ తిరిగే మార్గాలు ఎప్పుడు వస్తున్నాయి, వాళ్ళ స్థితిగతులు ఏమిటి, వాళ్ళ నామ నక్షత్రం ఏమిటి, వాళ్ళ యోగ ప్రాప్తి ఏమిటి అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. దేనికైనా మనసుగణంగా కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యల్ని మనం ముందే తెలుసుకొని మన జాగ్రత్త పడటమే చాలా గొప్పతనం. వర్షం వస్తుందా అంటే మనం గొడుగు ఎందుకు పెట్టుకుంటాం? జాగ్రత్త. అదే విధంగా ఈ రాశుల్లో 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి ఏ టైం నుంచి ఏ టైం వరకు వాళ్ళకి వాళ్ళ నక్షత్రాలను బట్టి, వాళ్ళ యోగాన్ని బట్టి వాళ్ళు ఏమేమి సమస్యలు ఎదురవుతున్నాయనేది మనం ముందు తెలుసుకోవాల్సింది. మరి ఈ జ్యోతిష్యం అంటే ఒక చిన్న చీకటిలో ఒక వెలుతురు. మనకి వెలుతురు ఉంటే కదా మనకి కనబడేది. మన వెలుతురు లేకపోకుండా ఉంటే మనం ఏం చేయలేం కదా. కాబట్టి వెలుతురు ఉన్నంత వరకే మనం జాగ్రత్త పడాలి. అదే విధంగా మనకి ఆ వెలుతురు రావాలంటే మనం ముందు జాగ్రత్త ఏం చేయాలి, మరి ఏ రాశులకి ఏ నక్షత్రాలకి ఏ యోగాలకి ఎలా మారుతుంది అనేది మన జాతక చక్ర గణితం వేసేసి ఈ రాశి ఫలాన్ని బట్టి ఎలా ఉందనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము. ఈ మే నెలలో ఈ 12 రాశులకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చెప్పబోతున్నాం. ఓం నమ శివాయ నమ. మీన రాశి మే నెల 2026. ఈ మే నెలలో ఈ మీనరాశి వాళ్ళకి అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలము, ధన బలము, స్థాన బలము. స్థాన బలం అనగా ఇల్లు. మరి వీళ్ళ జాతక యోగంలో ఒక స్థానం అనేది రాబోతుంది. ఇల్లు కట్టుకోవాల్సింది కానీ, కొనాల్సింది కానీ, మరి పెద్దవాళ్ళ నుంచి ఆస్తుల నుంచి రావాల్సింది కూడా వీళ్ళకి ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఈ మీనరాశి వాళ్ళకి ఎక్కువగా తెలివితేటలు, ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అంటే ఏ పనైనా సరే అవలేలగా దీన్ని కనిపెట్టి దాన్ని చేయగలుగుతారు. తెలివితేటలు, ధైర్యము చాలా వరకు ఉంటుంది. మరి విద్యారంగంలో వీళ్ళు చాలా వరకు పొరపాటు పడుతుంటారు. విద్యారంగంలో చాలా బాగా చదువుతారు. మరి ఉద్యోగ విశేషాలుగా రాగానే ఏడిపోయిన దాన్ని వీళ్ళకి అడిగి పెట్టేస్తారు. నాకు మనకు పనిచేసేది కాకుండా పనికి రాని దాని గురించి వీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టి దాని గురించి ప్రాసెస్ ఎక్కువ మొదలు పెడుతుంటారు. మరి ఉన్నదాన్ని చూసుకోవాలి కానీ లేని దాని గురించి, రాబోయే దాని గురించి ఆలోచిస్తే ఉండవు, ఇబ్బంది అవుతుంది కదా. మరి కాబట్టి ఇలా జాతక యోగంలో చదువు రంగంలో చాలా బాగుంది. విదేశాల్లో చాలా బాగుంది. వాళ్ళకి విదేశాల్లో వీళ్ళు ఊహించాల్సిన పని లేదు. సూట్ కేసు తయారు చేసుకొని వెళ్ళిపోవాల్సిందే. విదేశాలు వెళ్ళాల్సిందే. మరి విదేశాల్లో వీళ్ళకి అనుకున్నంత ఆలోచనలు, అనుకున్నంత సంపద, అనుకున్నంత విద్య అక్కడ వీళ్ళు పూర్తి చేయగలుగుతారు. అక్కడికి ఎక్కువగా అనుభవం అనేది ఎక్కువగా వస్తుంది. మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి బంధుమిత్రులతో కొన్ని సమస్యలు రాబోతున్నాయి. అన్నదమ్ముల నుంచి కొన్ని సమస్యలు, ఇంట్లో ఎంత చేసినా అభివృద్ధి లేకపోకుండా ఉండటం, డబ్బులు రావాల్సినవి కూడా ఇష్టమన్నవి కూడా ఇవ్వకోకుండా రావాల్సిన బిజినెస్, రావాల్సిన పని అది అభివృద్ధిగా ఉండదు. మరి వ్యవసాయంలో ఎన్ని రోజులు కష్టపడ్డా ముందుకు రాకుండా అయిపోతుంటది. ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా దానికి ప్రతిఫలం లేకపోకుండా మానసికమైన ఒత్తిళ్లు కొన్ని కనబడుతుంటాయి. మరి ఏంటి జీవితంలో మా కెరీర్లో మీరు అనుకున్నది పూర్తి చేయగలుగుతామా, పూర్తి చేయలేమా, ఇక మా జీవితం ఇంతేనా, ఇది అయిపోయిందా మా జీవితం అనేట్టుగా చాలా మంది సతమతలు అయిపోయి ఇది అయిపోయింది అనుకుంటారు. కానీ కాదు. పడ్డవాడు చెడ్డవాడు కాదు. మీ టైం అనేది బాగా పడ్డారు కాబట్టి మళ్ళీ ఆ టైం తిరుగుతుంది. మనిషికి టైం ఎలా ఉంటుందంటే, మనం ఒక ప్రయాణం చేసేటప్పుడు ఎత్తుగడ్డలు ఉంటాయి, డౌన్ ఉంటాయి. ఎత్తుగడ్డలు వచ్చేటప్పుడు మనకి బాగుంటుంది, డౌన్లో వచ్చేటప్పటికి మనం లూజ్ అయిపోతుంటాం. అదే విధంగా మన లైఫ్ కూడా అలాగే ఉంటుంది. మనకి డబ్బులు వస్తూ ఉన్నాం అనుకోండి, మనం బాగున్నాం అనుకుంటాం.
ఎప్పుడు డబ్బులు రాకుండా ఎప్పుడు ఆగిపోయాను అనుకోండి డౌన్లో వెళ్ళిపోతుంటాం. అది మన జీవితంలో ఉండాల్సిన విధానం. మరి ఈ ఎత్తు గడ్డలు అంటారు, మరి లోతు ఎత్తు ఇది మనం తెలుసుకోవాలి. మనం ఏ పని చేసినా ఎక్కడ పోయినా ముందే మన ప్లానింగ్ మన విషయాలను ఎవరికి షేర్ చేయొద్దండి. దానివల్ల మీకు ఎన్నో నష్టాలు ఉన్నాయి. స్త్రీ నుంచి మీకు సమస్యలు రాబోతున్నాయి. స్త్రీలో చాలా జాగ్రత్తగా ఉండండి. అతి జాగ్రత్త ఎక్కువగా పడండి. మీ చేతుకుంట డబ్బులు కానీ బంగారం కానీ పశువు కుంకులు కానీ మీ చేతుకుంట ఏరే వాళ్ళకి ఇవ్వకూడదు. ఇచ్చారనుకోండి, ఇచ్చేప్పుడు సంతోషం ఇస్తారు, ఇచ్చేటప్పుడు మిమ్మల్ని దేవుడు అంటారు వాళ్ళు, కానీ మళ్ళీ మీరు తిరిగి అడిగే రోజులో మిమ్మల్ని రాక్షసు అనుకుంటారు వాళ్ళు. అదే విధంగా కొన్ని జాగ్రత్తలు కొన్ని పడండి. అన్ని కావాలంటే మనకి దక్కవు, కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి. కాబట్టి మీలో ఉండాల్సిన కొన్ని నెగిటివ్ అనగా సమస్యలు కొన్ని కనబడుతున్నాయి. అంటే చెడు వ్యసనాలకి కొంత బానిస అయిపోతుంటారు. ఏదైనా ఒకటి మీకు ఎదురైందనుకోండి, దాన్ని కంటిన్యూ చేస్తుంటారు. ఆ కంటిన్యూ చేసిన దానివల్ల మీ కెరీర్లో చాలా దెబ్బతింటారు. దాన్ని మీరు తగ్గించుకోవాలి. చెడు వ్యసనాలను మీరు తగ్గించుకోవాలి. మీరు ఏదైనా స్నేహితుడు రమ్మన్నారు అనుకోండి, అభిమానంగా మీ వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మన గురించి ఏదో స్నేహితులు వచ్చారని వాడు తినాల్సిన భోజనం కానీ వాడు చేయాల్సిన పని కానీ మనం ఏమి తాగుతామో ఏమి తింటామో వాడు తెలుసు కాబట్టి మనకి ఏర్పాటు చేయగలుగుతాడు. కాబట్టి మనకి ఇప్పుడు స్నేహితుడు మనకు చేసినప్పుడు ఆ స్నేహితుడు మనం చేయకుండా వాడు బాధపడతాడు కదా అని మనం చేస్తాం. అట్లాగా వాడు చేసిన తప్పుకి మనం చేస్తాం, మనం చేసిన తప్పుకి వాడు చేస్తాడు, అట్లా పెరిగిపోతుంటది. కానీ అది లేకోకుండా కొద్దిగా గ్రహించేసేసి కొద్దిగా జాగ్రత్తలు పాటించినట్టుగైతే మీకు అన్ని విధానాలుగా విజయవంతమైన మార్గాలు ఉన్నాయి. మరి ఎక్కడెక్కడో పోయి మీరు పూజలు పునస్కారాలు చేసి ఇబ్బంది పడి అలసిపోయి బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి యోగాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది అనేది మీరు చూసి చెప్పగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తిపీఠం. ఈ శక్తిపీఠంలో మేము శ్రీ కుబేర పూజా బలం చేసి ఎంతో మంది ప్రజలు ఎన్నో విధానాలుగా బాధపడుతూ మరి వాళ్ళకి మనశ్శాంతి లేక డబ్బులు లేక వచ్చిన డబ్బులు నిలబడకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిడి, పిల్లలకి చదువులో ఇబ్బంది, తల్లిదండ్రులకి భార్య భర్తల్లో కూడా వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు, ఇలాంటి సమస్యలతో కుటుంబంలో వ్యాపారంలో బిజినెస్ లో రియల్ ఎస్టేట్ లో ఎన్నో బాధలు పడుతూ ఉండవలసిన వాళ్ళందరికీ మా శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారు ట్రస్ట్ తరపు నుంచి మేము కుబేర కుంకుమని పూజా బలం చేసి ప్రజలందరికీ ఇస్తున్నాము. దాంతో పాటు అక్షంతలు, మంత్రించిన అక్షంతలు మేము ఎలాంటి ఇబ్బందుల్లో ఉండవలసిన వాళ్ళకి, డబ్బు లేని వాళ్ళకి, మనశ్శాంతి లేని వాళ్ళకి వీళ్ళందరికీ మేము పూజా బలం చేసి కుబేర కుంకుమ అక్షంతలు పూజా బలం చేసి మీకు మేము ఫ్రీగా ఇవ్వగలుగుతాము. తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీకు ఆ కుంకుమ ఆ అక్షంతలు పూజా బలం చేసి మీకు ఇవ్వగలుగుతాము. మరి దూరంలో ఉండవలసిన వాళ్ళు మాకు ఒకసారి ఫోన్ కాల్ ద్వారా ఫోన్ చేస్తే మేము కొరియర్ ద్వారా కూడా మేము పంపించగలుగుతాము. కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా మాకు చెప్పగలుగుతారు. చెప్పండి. ఓం నమః శివాయ.